చదువుకుంటున్నావంటే కారణం క్రైస్తవ్యం. ఈరోజు స్టూడియో పెట్టి కెమెరాలు గట్రా కొనుక్కొని ఆధునికంగా టెక్నాలజీని వాడుకుంటున్నావంటే కారణం క్రైస్తవ్యం. నువ్వు చదువుకుంటున్న ప్రతి చదువు వెనక క్రైస్తవులే ఉన్నారు. ఈ దేశంలో మొట్టమొదట సేవను కులం, మతము, జాతి, స్థాయి, డబ్బు చూడకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసి కుష్టు రోగులను కూడా దగ్గరకు చేర్చుకొని ప్రేమించింది క్రైస్తవ్యం. చదువు లేని వారికి చదువునిచ్చింది క్రైస్తవ్యం. ఈ రోజు నువ్వు చెప్పుకుంటున్న శుద్ధ పూసలైన మహాధర్మకర్తలు, మత ప్రవిష్టులు ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నారని చెప్పుకుంటున్న మేధావులంతా చదువుకుంది క్రైస్తవ కళాశాలల్లో, వేద కళాశాలల్లోనూ గురుకులాల్లో కాదు. నువ్వా క్రైస్తవ్యానికి దేశభక్తి ఉందా లేదా అని ప్రశ్నించడానికి సిగ్గుండాలి కొంచెమైనా మనిషి అయి పుడితే. నేను అదే అడుగుతాను, ఎవరికైనా మనిషి అయి పుడితే ఆడు కడుపుకు అన్నమే తింటే క్రైస్తవ్యానికి దేశభక్తి ఉందా అని అడుగుతావా? ఈ దేశంలో పెద్ద మహా రచయిత, మహాకవి గురజాడ అప్పారావు ఒక మాట అన్నాడు, దేశభక్తే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. నువ్వేమంటున్నావు? దేశం అంటే మతమోయ్ అంటున్నావు. దేశం అంటే మట్టి కాదు, మట్టిలో పవిత్రత వెతకదు దేశభక్తి అంటే. మనుషుల్లో పవిత్రత, మనుషుల్లో ప్రేమ, మనుషుల మధ్య ప్రేమ. క్రైస్తవ్యం అదే చేసింది. నువ్వా క్రైస్తవులను అడుగుతావు? ఈ దేశంలో మొట్టమొదటి రైలు తీసుకొచ్చింది క్రైస్తవుడు, చదువు చెప్పింది క్రైస్తవుడు. ఈరోజు చెప్పుకుంటున్న ఆర్ఎస్ఎస్, బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అంతా, ఈవెన్ ఎల్కే అద్వానీ, వాజ్పేయి లాంటి వాళ్ళు కూడా చదువుకుంది గురుకుల పాఠశాలలో కాదు, క్రైస్తవ పాఠశాలలో. కొంచెం చదువుకునేడు. అందుకే నీలాంటి నిశానీలు, చదువు సరిగా లేని వాళ్ళంతా ఇలా స్టూడియోలు పెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొడితే అలాగే ఉంటుంది. నాకు తెలిసి నువ్వు కూడా వెనకబడిన వర్గాలకు చెందిన వాడివే. నీకు తెలుసు, నీ మనసాక్షిని అడుగు. ఎందుకు క్రైస్తవం ఈ దేశంలో ప్రబలిందో, ఎందుకు హైందవ మతం అనే పేరు చెప్పుకున్న చాలా మంది